డీసీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు చేశారు. 3.5 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. ఎస్సీ/ఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ర్యాంకులపైన అనుమానాలు ఉన్నాయని, ప్రశ్నపత్రాల లీక్ జరిగిందన్న ఆరోపణలపైన ప్రస్తావించారు. రిజర్వేషన్లు, నార్మలైజేషన్ విధానాల్లో లోపాల వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోయారని విమర్శించారు. ఎప్పుడూ ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల్లో అధికారులు మాత్రమే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ టైంలో అధికారులు కూడా ఏ విషయంలో కూడా స్పష్టత లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి నవీన్ అనే వ్యక్తికి 2 సబ్జెక్ట్స్ లో, అటు సోషల్ స్టడీస్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, టీజీటీ తెలుగులో 6th ర్యాంక్ రావడం కానీ, ఈ 2 అంశాలు జరిగిన తర్వాత ఆ అబ్బాయిని మీరు వాంటెడ్ గా పక్కన పెట్టిన తర్వాత దీని వెనుక ఆ క్వశ్చన్ పేపర్ తయారీలో ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ద్వారా అనేక మందికి ఆ క్వశ్చన్ పేపర్ వెళ్ళింది అన్న అంశాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ అంశం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే దాటవేత ధోరణి, అది కోర్టులో ఉంది, దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేం అనే పరిస్థితిలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి గురించి అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పక్క ఒక డిఎస్సిని రిలీజ్ చేస్తున్నారు, మరలా స్పోర్ట్స్ డిఎస్సి అన్నారు. ఈ స్పోర్ట్స్ డిఎస్సిని తీసుకెళ్లి మరలా మెగా డిఎస్సిలో కలిపామన్నారు. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ డిఎస్సి గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడరు. ప్రధానంగా నిరుద్యోగులు ఏదైతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎంత నష్టపోయినారు అనే దాని మీద కొన్ని ఉదాహరణలు చెప్తాను. కొన్ని పాయింట్స్ చెప్తాను. 1:1 రేషియోలో మీరే చెప్తా ఉన్నారు, 1:1 రేషియోలో పిలిచినామని. 1:1 రేషియోలో పిలిచి వారిని అన్యాయం చేసిన వారు ఈ రోజు ఎంత బాధపడతా ఉన్నారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. వర్టికల్ రిజర్వేషన్స్ లో కూడా మీరు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ కాకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్యలో వర్టికల్ రిజర్వేషన్స్ ని సరిగా ఫిల్ చేయలేదని ఈ రోజు చాలా మంది నష్టపోయినటువంటి పరిస్థితి. అలానే సిబిఎస్ఈ, నవోదయ స్టూడెంట్స్ అయితే వారు బేసిక్ గా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారన్న ఆలోచనతో వారు టెట్ రాసినా కూడా డిఎస్సిలో వారిని దూరంగా పెట్టి కొన్ని వేల మందిని మీరు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఎప్పుడు